నల్గొండ కాంగ్రెస్ లో కొత్త చిచ్చు రగులుతోంది. కొత్త డీసీపీగా ఎంపికైన కైలాష్ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తనపైన, తన కుటుంబంపైన, తన తల్లిదండ్రులను అసభ్యకర పదజాలంతో కైలాష్ నేత దూషించాడంటూ కంప్లైంట్ చేశారు. మీడియా ముందు తమను అవమానించారంటూ కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కైలాష్ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డికి లేఖలో తెలిపారు కోమటిరెడ్డి. కైలాష్ నేతపై తక్షణం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ సీఎంకు విజ్ఞప్తి చేశారు. డీసీపీ పదవి నుంచి కైలాష్ నేతను తొలగించాలంటూ మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. నీ తమ్ముని పంపించినావు, ఆ తర్వాత నువ్వు పోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తానికి మాట్లాడుతున్నావు. నేను అడుగుతున్నా, విమానం ఉంటే ఈ జాతులకు క్షమాపణ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మా రక్తం మసులుతుందిరా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మా వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పనిచేసినాంరా, ఈ సమాజంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేసినావు. కానీ నువ్వు దళారు లెక్క దొంగ రాజీనామాలు చేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర దొంగ బిల్లుల కోసం రాజీనామా చేసినావు.